అయితే ఏందంటే ఈరోజు చెప్పబోయేది మనం ఎండింగ్‌కి వచ్చేసాం ఎస్‌క్యూఎల్ సిరీస్‌లో. అయితే ఎస్‌క్యూఎల్ సిరీస్‌లో ఎండింగ్ ఏందంటే జాయిన్స్. అయితే ఈ జాయిన్స్ అనేవి ఒక్కొక్క వీడియో చేస్తే 2, 3 నిమిషాల పైనొచ్చేస్తుంది. కాబట్టి ఆ వీడియో ఏంది అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడానికి కుదరతల్ల. అండ్ షార్ట్స్ కింద అది చేయలేకపోతున్నాం. కాబట్టి ఏం చేస్తానంటే నేను ఒక ఓవర్ వ్యూ ఇచ్చేస్తా జాయిన్స్ అంటే ఏందో అయిపోద్ది. ఓకేనా? అదేంది అంటే జాయిన్స్ అంటే 2 టేబుల్స్‌ని కలపటం అన్నమాట. యూజింగ్ ది సమ్ టైప్స్ లైక్ ఇన్నర్ జాయిన్ అని, లెఫ్ట్ జాయిన్ అని అలా. అయితే ఇన్నర్ జాయిన్ అంటే ఏంది అంటే 2 టేబుల్స్ యొక్క కామన్ వాల్యూస్‌ని ఇది డిస్‌ప్లే చేస్తది. యూజింగ్ క్వెరీ. నేను క్వెరీస్ ఇంతకు ముందు పోస్ట్ చేశాను. అది ఒకసారి చెక్ చేయండి. క్వెరీస్ ఎలా ఉంటాయి అనేది. ఓకేనా? అండ్ తర్వాత నెక్స్ట్ ఏంది లెఫ్ట్ జాయిన్. అంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ కామన్ అంటే ఫస్ట్ టేబుల్ అంటే లెఫ్ట్ సైడ్ అండ్ కామన్ ఉన్నటువంటి వాటిని డిస్‌ప్లే చేసేది లెఫ్ట్ జాయిన్ అనేది. అండ్ రైట్ జాయిన్ ఈజ్ సేమ్ లైక్ దట్. రైట్ సైడ్ ప్లస్ కామన్ వాల్యూస్‌ని ఇది డిస్‌ప్లే చేసేది. ఏంది అంటే క్రాస్ జాయిన్ అన్నమాట. ఇప్పుడు క్రాస్ జాయిన్ చూస్తే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఏ అనే ఒక సర్కిల్‌లో ఏ అని తీసుకున్నాను. సర్కిల్ అంటే టేబుల్. అంటే సెకండ్ దాంట్లో బి అని తీసుకున్నాను. ఇక్కడ టేబుల్‌లో 1, 2 అని ఇచ్చా. అండ్ బి టేబుల్‌లో ఏ, బి, సి అని ఇచ్చా. 1 అనేది ఏ కేస్ అయిద్ది, బి కేస్ అయిద్ది, సి కేస్ అయిద్ది. అండ్ 2 అనేది కూడా సెకండ్ టేబుల్‌లో ఉన్నటువంటి ఏకి, బికి, సికి సేమ్. అంటే ఫస్ట్ టేబుల్ అనేది ప్రతి వాల్యూకి సెకండ్ టేబుల్ అసైన్ అయితది. ఇదే క్రాస్ జాయిన్ అన్నమాట. నువ్వు నేను ఇచ్చినటువంటి పోస్ట్‌లో క్వెరీస్‌ని గనక యూజ్ చేసుకొని అదేవిధంగా టేబుల్ అనేది ఉంది కదా! ఏ స్టూడెంట్స్ టేబుల్, అదేవిధంగా కోర్సెస్ టేబుల్ అని. నువ్వేం చేస్తావంటే ఆ క్వెరీస్‌ని యూజ్ చేసుకొని ఈ యొక్క టేబుల్స్‌ని క్రియేట్ చేసేసి ఎలా వచ్చిద్ది అని చెప్పేసి ఒకసారి ఎస్‌క్యూఎల్ దాంట్లో ట్రై చెయి. ట్రై చేస్తే నీకే అర్థమైపోద్ది. ఇలా ఇదా? ఓకే అని చెప్పేసి అర్థమైందా? దీంతో మన ఎస్‌క్యూఎల్ సీరీస్ అనేది ఫినిష్ అయిపోయింది. థాంక్ యూ.